బీజాపూర్ హైవే ఒక్క క్షణం నిర్లక్ష్యం ఎంతో మంది ప్రాణాలు బలి, ఇంకా ఎంతో మంది బలి కావాలి. మృతి కుహారంలా మారిన హైదరాబాద్ బీజాపూర్ హైవే. హైదరాబాద్ బీజాపూర్ రహదారిపై ఇప్పటి వరకు ఎన్నో ఘోరమైన యాక్సిడెంట్ల వల్ల ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటి వరకు కొన్ని వందల మంది కుటుంబాలు రోడ్డున పడ్డాయి. ఇంకా ఎంతమంది బలి కావాలి? ఈ రహదారిపై రోడ్డు విస్తరణలో భాగంగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం, ఇదిగో స్టార్ట్ అవుతుంది, అదిగో స్టార్ట్ అవుతుంది అంటూ అధికారులు పాలకులు వివరిస్తున్నా రోడ్డు విస్తరణ పనులు మాత్రం నత్తనడకన సాగుతున్నాయి. దీనికి మూల్యంగా ఎంతో మంది వారి ప్రాణాలను కోల్పోతున్నారు. రోజు రోజుకి పెరుగుతున్న ట్రాఫిక్ వల్ల ప్రమాదాల సంఖ్య కూడా పెరుగుతూనే ఉంది. ఎంతమంది ప్రాణాలు బలి కావాలి? మీ నిర్లక్ష్యానికి అభం శుభం తెలియని ప్రజలు ప్రాణాలు వదలాలా? ఇప్పటికైనా అధికారులు హైదరాబాద్ బీజాపూర్ హైవే పనులు వేగవంతం చేస్తే ఎంతో మంది ప్రాణాలను కాపాడిన వారు అవుతారని ప్రజలు నిస్సహాయతతో వేడుకుంటున్నారు. మీకు అవకాశం వస్తే పీస్ఫుల్గా మాట్లాడాలి. సో అది మీరు ఆర్టీసీ అది ఆర్టీసీ ఎండి రోడ్ సింగిల్ రోడ్ అయ్యేది ప్రమాదాలు. వికారాబాద్ నుంచి వచ్చాను సార్. వికారాబాద్ చుట్టుపక్కల గ్రామాలు కూడా ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ వస్తున్నారు సార్. ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ వస్తున్నారు ఇక్కడికి. మీకు ఇన్ఫర్మేషన్ ఉంటుంది కదా సార్. మేము వాళ్ళ కోసం వచ్చినాం. వాళ్ళు కావాలంటే మేము వెళ్ళిపోతాం. ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ రిజైన్ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎందుకంటే ఇది మేజర్ యాక్సిడెంట్ సార్. ఇంతకుముందు కూడా జరిగింది, మీ నోటీస్లో ఉంటుంది. ఈ రోడ్లో రెగ్యులర్ అవుతున్న యాక్సిడెంట్స్, కరువుస్ ఎక్కువ ఉన్నాయి. తర్వాత రోడ్ డ్యామేజ్ అయింది. దాదాపు 10 years నుంచి ఇట్లనే డిలే చేస్తున్నారు. ఇక్కడ ప్యూర్లీ ఏంటంటే ఇన్ఎఫిషియన్సీ ఆఫ్ ద లోకల్ లీడర్స్. మెయిన్గా ఇంతకుముందు మహేందర్ రెడ్డి కూడా ఇక్కడ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ ఉండే, ఆయన పట్టించుకోలేదు. ఇప్పుడు ఇక్కడ 4 ఎమ్మెల్యేలు ఉన్నారు, వాళ్ళు పట్టించుకోవట్లేదు. ఇక్కడ ఒక ఎంపీ ఉన్నాడు, వాళ్ళు పట్టించుకోవట్లేదు. పర్యావరణకు ఏ కోర్టు ఒక్క నాదులన్నా ఒక యాక్సిడెంట్ అవుతుందని మీరు ఒక ఎమ్మెల్యే కూడా బీజేపీ ప్రభుత్వంది. అప్పుడు రాష్ట్రంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వంలో వాళ్ళు ఏమాత్రం కూడా పట్టించుకొని దాని మూలంగానే ఈ విధంగా జరిగింది. మేము వచ్చిన తర్వాతనే దీనిపైన పట్టించుకొని ఈ స్థాయికి తీసుకొచ్చి విడ్రా చేపించినాం. ఎక్కడ చూసినా సరే మీరు పోతున్నప్పుడు చూడండి, దగ్గర 40-50 జేసీబీలు టిప్పర్లు నడుస్తున్నాయి. మొత్తం ఈ రోజు నుంచి కాదు, ఇది 31st రోజు ఆర్డర్ వచ్చినప్పటి నుంచి నడుస్తున్నాయి. 31st రోజు తీసుకున్న ఫోటోస్ కానీ ప్రెస్ క్లిప్పింగ్స్ కానీ అన్ని కూడా మీకు షేర్ చేస్తాం. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ప్రజల పట్ల దార్శికత ఉంది. అందుగురించే ఒక రీజనల్ రింగ్ రోడ్ అనేది 25,000 కోట్ల రూపాయలతో పక్క నుంచే, ఇప్పుడు యాక్సిడెంట్ అయిన పక్క నుంచే ఒక రీజనల్ రింగ్ రోడ్ 25,000 కోట్లతో ఇస్తున్నాం. దాని చుట్టూ ఒక రీజనల్ ట్రైన్ కూడా ఇస్తున్నాం 50,000 కోట్ల రూపాయలతో. 25,000 ట్రైన్, 25,000 ట్రైన్, ఇది ఒక రోడ్డు. ఇది కాకుండా మా ఒక ఎక్స్ప్రెస్ హైవే కూడా ఎగ్జిట్ 17కి రంగాపూర్ నుంచి ఒక ఎక్స్ప్రెస్ హైవే కూడా 500 కోట్ల రూపాయలతో వేస్తున్నాం. ఈ విధంగా ఎన్నో కార్యక్రమాలు, ఎన్నో రోడ్లు, ఒక రైల్వే లైన్ కూడా వికారాబాద్ నుంచి నస్కల్ నుంచి పరిగి కొడంగల్ నారాయణపేట మక్తల్ 2,000 కోట్ల రూపాయలతో వేస్తున్నాం. మన ప్రభాకర్ గారు ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు అన్ని విషయాలు కూడా ఇంతకుముందు మీకు విలేకరులకు అన్ని కూడా వివరించారు. ముఖ్యంగా టెక్నికల్ విషయం వచ్చేసి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మేమందరం కూడా కలిసి ఉన్నప్పుడు, శాసనసభలో మనంతా కూడా కలిసి ఉన్నప్పుడు నా దృష్టికి తీసుకొచ్చి, ఎవరైతే పర్యావరణవేత్తలు సేవ్ బ్యాన్ ట్రీస్ అని చెప్పి వాళ్ళు కోర్టులో కేసు వేసినారో వాళ్ళు తేజ బలంత్రాపు మరియు ప్రణయ్ రావు అని జుబాది వీళ్ళు కోర్టులో కేసు వేసినారు సేవ్ బ్యాన్ ట్రీస్.
ఇది గ్రీన్ ట్రిబ్యునల్లో మీరు నెట్లో కొడితే కూడా వచ్చేస్తుంది. ఇది చెన్నై లోపల కోర్టుల కేసేసి ఇది ఆగడం జరిగింది. ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకొని నాకు ఈ బాధ్యతలు అప్పచెప్పి నువ్వు వాళ్ళు ప్రైవేటు సంస్థలైనా వ్యక్తులైనా ప్రజలు మనకు ముఖ్యం, ప్రజా సమస్యలు ముఖ్యం, నువ్వు నా తరపున నువ్వు మాట్లాడి అవసరమైతే సీఎం కార్యాలయానికి తీసుకురావాలని చెప్పిండు. సీఎం గారి ఆదేశాల ప్రకారం వారి నా నివాసానికి మణికొండకు ఈ యొక్క సేవ్ బెనిఫిట్స్ వాళ్ళని పిలిచి మాట్లాడినాం. తర్వాత మళ్ళొకసారి సీఎం కార్యాలయంలోనే శ్రీనివాసులు రాజు గారు అతను స్పెషల్ సెక్రటరీ ఎవరైతే సీఎంకు ఉన్నారో ఆయన, అదేవిధంగా నేషనల్ హైవే అథారిటీ నుంచి నాగేశ్వరరావు గారు రీజనల్ డైరెక్టర్, వాళ్ళందరూ కూడా వచ్చి ఒక రోడ్ మ్యాప్ ఇచ్చారు. ఏమనంటే ఈ మర్రి చెట్లను తొలగించము, ఈ మర్రి చెట్లకు రెండు వైపులా కూడా రోడ్లు వేసాం, 135 చెట్లు మాత్రమే దానికి రెడ్ కలర్ పెయింట్ వేసినాం. మీరు పోయేటప్పుడు చూడొచ్చు, ఆ రెడ్ కలర్ పెయింట్ వేసిన చెట్లు మాత్రమే తొలగించి రీలొకేట్ చేస్తాం, పక్కనే రీలొకేట్ చేస్తామని ఒక ఎంఓఈ తయారు చేసుకొని వాళ్ళ ద్వారా కేసును విత్డ్రా చేయించినాం. మొన్న 31st రోజు ఈ యొక్క ఎవరైతే ఎన్విరాన్మెంట్కి సంబంధించిన వాళ్ళు కేసు వేసినారో వాళ్ళ ద్వారా విత్డ్రా చేయించి అదే రోజు ఆర్డర్ తీసుకొని అదే రోజు ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొచ్చి పనులను కూడా నేను యాదయ్య గారు శాసనసభ్యులు చెవెళ్ళ కలిసి పనులను ప్రారంభించినాం. ఈ యొక్క తాజ్ హోటల్ అని ఉంటుంది మొయినాబాద్ దగ్గర, తాజ్ హోటల్ దగ్గర వర్క్స్ కూడా స్టార్ట్ చేసి జేసీబీలు పెట్టి ఎమ్మెల్యే గారు క్యాంప్ కార్యాలయంలోనే ఒక ప్రెస్ మీట్ నుంచి మరి మా పిసిసి అధ్యక్షుల వారు కూడా మరి దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ ఇక్కడ ఉన్న స్థానికంగా ఉన్న మా కాంగ్రెస్ మిత్రులను కూడా వెనువెంటనే సహాయక చర్యలో ముందుండాలని తెలియజేయటం జరిగింది. ఈ సంఘటనకు సంబంధించి మరి ప్రభుత్వ పక్షాన వారి కుటుంబ సభ్యులకి అండగా నిలబడాలి. క్షతగాత్రులకు సంబంధించి ఇంకా కూడా ఎవరికి ప్రాణాపాయం ఉండకూడదని చికిత్సను వెనువెంటనే చేపట్టడం జరిగింది. 26 మంది కూడా మరి డాక్టర్స్ రిపోర్ట్ మేరకు స్టేబుల్గా ఉన్నారని తెలియజేయటం జరిగింది. మొత్తం 18 మంది మన రాష్ట్రానికి సంబంధించిన వారు, ఒకరు గుల్బర్గా ప్రాంతానికి సంబంధించిన వారు మృతి చెందిన వారిలో. ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం తరఫున మరి సహాయక నిధి నుంచి కానీ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్కి సంబంధించి కక్కుని 7 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియాను ప్రభుత్వం తరఫున ప్రకటన చేయటం జరిగింది. ఎవరైతే పేద వర్గాలకు సంబంధించిన వారు దాంట్లో ఉన్నారో కొంతమంది వచ్చి మాకుతో సంప్రదింపులు చేయటం జరిగింది. వారికి అయితే ఎవరైతే పెద్ద దిక్కు లేకుండా పోయారో కుటుంబానికి, అదేవిధంగా ఈ 19 మంది సంబంధించి వారి కుటుంబ సభ్యులను ఆదుకునే ప్రతి విషయంలో ప్రభుత్వం ముందట ఉంటుందని, మరి క్షతగాత్రులైన ఇతర ప్యాసింజర్స్కి సంబంధించిన విషయంలో పూర్తి స్థాయిలో వైద్య చికిత్సను చేపట్టి ముందుకు వెళ్తామని ఈ ద్వారా వారికి తెలియజేస్తూ ఉన్నాం.